నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పెళ్లి ముసుగులో కామ పిశాచులు, నయవంచకుల వేటలో షీ టీమ్స్. నిశ్చితార్థం తర్వాత నయా దందా, అదనపు కట్నం కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్. పరువు పోతుందన్న భయం వద్దు, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిద్దాం. సిపి సజ్జనార్ పిలుపు. ఒక్క ఫిర్యాదుతో చెక్ పెట్టండి, బాధితులకు అండగా హైదరాబాద్ పోలీస్. శుభలేఖ రాసుకున్నాం, బంధువులందరికీ చెప్పుకున్నాం, ఇక పెళ్లే కథ మిగిలింది. ఇదే ఇప్పుడు చాలా మంది యువతల పాలిట శాపంగా మారింది. పెళ్లి పీటలు ఎక్కక ముందే పెత్తనం చెలాయిస్తూ ప్రేమ పేరుతో లోబర్చుకుని ఆపై కట్నం కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న కిలాడి వరుల్లో అసలు రంగు బయటపడుతుంది. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఆపై మాయమాటలు. ఇదొక వ్యవస్థీకృత నేరంలా మారుతుంది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ పెళ్లి ముసుగులో జరుగుతున్న దందా ఏంటి? యువతులను ఎలా బలైపోతున్నారు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. సాధారణంగా ప్రేమ వివాహాల్లో మోసాలు వింటుంటాం, కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా వంచన మొదలైంది. ఒక పక్క ప్లాన్ ప్రకారం సంబంధం కలుపుకోవడం, నిశ్చితార్థం ఘనంగా చేసుకోవడం, ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిశ్చితార్థం ముగిసి పెళ్లికి డేట్ ఫిక్స్ అవుతుందో అప్పుడే అసలు వేట మొదలవుతుంది. ఎలాగూ మనం భార్య భర్తలం కాబోతున్నాం కదా, తప్పేముంది అంటూ అమ్మాయిలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లొంగ తీసుకుంటున్నారు. తీరా కోరిక తీరాక తమను అదనంగా కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ముఖ్యంగా ఆడబిడ్డలకి, వారి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయము వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అందరికి తెలుసు, ఆడబిడ్డలకి పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్ట. ఈ మధ్యలో ఆ ఒక్క పెళ్లి చూపుతోని పెద్దలు కుదిరించిన పెళ్లి అని చెప్పి కొంతమంది మా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది మీడియేటర్స్ ద్వారా కొంతమంది యూత్స్ వాళ్ళు పెద్దలు చూపించినట్లు వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ఫిక్స్ చేసుకోవడము, తర్వాత ఆడబిడ్డలకి ఏదో మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ పేరుతోని మోసం చేయడం జరుగుతుంది. దాని కాకుండా ముఖ్యమైన ఏమంటే వాళ్ళని శారీరకంగా కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించింది కదా, ఇంకా ఏముంది, వాళ్ళ పెళ్లి అయిపోతుంది, మనం ఎందుకు ఆలస్యం అని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా వాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ, బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశలు తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి, తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసులో చాలా పక్కద్బందిగా మా సి టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి, లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి, లేదంటే డయల్ 100కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, నిశ్చితార్థం జరిగిందని బంధువుల్లో పరువు పోతుందన్న భయంతో చాలా కుటుంబాలు పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. బాధితులు ఇదే బలహీనతను నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అందుకే సిపి సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మౌనం నేరానికి మద్దతిచ్చినట్టే. మీ పరువు కంటే మీ జీవితం ముఖ్యం. పెళ్లికి ముందే అబ్బాయి క్యారెక్టర్ గురించి, అతని స్నేహితుల గురించి ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని ఒత్తిడి చేస్తే మొమాటం లేకుండా నో చెప్పేసేయండి. అదనపు డబ్బు కోసం డిమాండ్ చేసినా, పాత ఫోటోలు చూపి బ్లాక్మెయిల్ చేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. గుర్తుంచుకోండి యువతులారా, మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. మీకు అన్యాయం జరిగితే వెంటనే 9490616555 అనే షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ లేదా 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వండి. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని కాపాడుతుంది, ఆ మోసగాడిని జైలు పాలు చేస్తుంది. భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.